నమస్కారం అండి. నేను మీ కలిగొట్ల కుమారి. మనం ఇంతకు ముందు క్షీరారామం గురించి తెలుసుకుందాం పాలకొల్లు. ఇప్పుడు మనం భీమవరంలో సోమేశ్వర స్వామి దేవాలయానికి వెళ్దామండి. భీమవరంలో గునుపూడి అనే పేటలో ఉందండి అది. అక్కడ సోమేశ్వర స్వామి చంద్రుడి ప్రతిష్ట, రాజరాజేశ్వరి దేవి అమ్మవారు. అయితే ఎదురుగుండా కోనేరు కూడా ఉంది. అది తెప్పోత్సవం అక్కడే చేస్తారండి. ఇది సోమేశ్వర స్వామి చంద్రుడి ప్రతిష్ఠ కాబట్టి పౌర్ణమికి తెల్లగా కనిపిస్తాడు, అమావాస్య రోజుకి నల్లగా కనిపిస్తాడండి. ఆ కళలు మారడం అనేది మనం ప్రత్యక్షంగా కూడా చూడొచ్చు. బాగుంటుంది దేవాలయం. చాలా పెద్ద దేవాలయం, చుట్టూ ఉపదేవాలయాలు, పైన కూడా కాశీ శివలింగం అని పెట్టారు. కొంచెం మెట్లెక్కి పెడితే అన్నపూర్ణాదేవి, కాశీ విశ్వేశ్వరుడు అని కూడా పెట్టారండి. చూడవలసిందే ఇది కూడాను. చుట్టూ మనకి షాపులు అవి బాగానే ఉంటాయి చిన్నపిల్లలకి. తర్వాత భీమవరంలోనే గ్రామదేవత మావిళ్ళమ్మ తల్లి ఉందండి. అది మార్కెట్లో ఉంటుంది ఆ దేవాలయం. ఆ వ్యాపారులు అందరూ కలిసి దాన్ని చాలా అభివృద్ధి చేశారు. చాలా బాగా చూసుకుంటారు. ఉత్సవాలు చేస్తారు సంవత్సరానికి ఒకసారి. భారీ ఎత్తున చాలా 15 రోజులు ఉత్సవాలు జరుగుతాయి అక్కడ. దాంతో చాలా బాగుంటుంది. వెండి కపాలాల దండ అమ్మవారి మెడలోను. చాలా అసలు ప్రత్యక్షమై మనకు అక్కడ కూర్చుందేమో ఆవిడనే ఫీలింగ్ మనకు వస్తుంది ఆవిడని చూస్తేను. అది కూడా చూడవలసిన దేవాలయమేనండి. సోమేశ్వర దేవాలయంతో పాటు ఊళ్ళోనే కాబట్టి మనకి అక్కడ మావిళ్ళమ్మ తల్లిని కూడా చూసి రావచ్చు. ప్రయాణ సౌకర్యం బాగుంటుంది. రైలు అన్ని చోట్ల నుంచి రైలు ప్రయాణానికి వీలుగా ఉంటుంది. రైలు మార్గం ఉంది. తర్వాత బస్సు ప్రయాణానికి బస్సు మార్గాలు వీలుగా ఉన్నాయి. అన్ని చోట్ల నుంచి మార్గం బాగానే ఉంటుంది. అది మొత్తం చూసి రావచ్చు. అక్కడి నుంచి తర్వాత ఇదన్నీ ఈ రెండు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయి. తర్వాత తూర్పుగోదావరికి వెళ్ళాలి మనం. అక్కడ ఉండే దేవాలయాలు ఇంకొకసారి చెప్పుకుందామండి. ఇది భీమవరం సోమేశ్వర దేవాలయం గురించి మన ఆరామాల్లో రెండు చెప్పుకుందాం ఇప్పటికీ. మూడోది మళ్ళీ తర్వాత వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందామండి. నమస్కారం అండి.